आना फिर और जाके निकाल लेना। अच्छा यूनिफॉर्म डाल लेके आना बोल के मैं शुक्रिया अदा कर रहा हूँ। बच्चों को भी बोल रहा हूँ यूनिफॉर्म डाल लेके आना। क्यों बोलते रोड पे से जा रहे थे स्कूल के बच्चे बोल के जाने वाला भी जरा रिस्पॉन्स देता है। ठीक है शुक्रिया। వాళ్ళ అమ్మ ఏదైనా కొనుక్కోతందుకు అలా అమ్మదలను కొనుక్కోతందుకు ఇబ్బంది అమ్మ నాన్నలకి సంతోషం. మళ్ళీ ఇంకోటి ఏమంటే అప్పుడు ఈ పుస్తకాలు కొనుక్కోతందుకు అంటే వాళ్ళ అమ్మ అంటుండే బిడ్డ ఆగు ఎక్కడికైనా తెచ్చి పిల్లగాళ్ళకి తెచ్చి ఇస్తా పుస్తకాలు కొందామని అంటుండే. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నాము. గవర్నమెంట్తోనికి మా కాంగ్రెస్ గవర్నమెంట్కి సంతోషం. ఈ మన పిల్లగాళ్ళకి తీసుకుపోయి పుస్తకాలు మంచిగా మనం జాగ్రత్త చదువుకొని వేయాలా. మనం కొనుక్కొని పైసలు ఎట్లా పెట్టుకొని కొనుక్కున్నాం అట్లానే మనం మంచిగా జాగ్రత్త పెట్టాలని సంతోషం. జై కాంగ్రెస్. ఈ రోజున ఖర్చు అవుతున్నప్పుడు మన ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే రెండు జతల దుస్తులను మనకు పంపిణీ చేస్తాం. బాలబాలికలందరికీ కూడా 2 జతల దుస్తులను పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటితో పాటు మనకు టెక్స్ట్ బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మనకు మీటింగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా మనకు అందించబడుతున్నది. కాబట్టి వీటి సౌకర్యాలన్నింటినీ మనం కూడా మంచిగా ఉపయోగించుకోవాలి. ఓకేనా? అయితే ఇప్పుడు మన సార్ చెప్పినట్టు ఒకటి జనరల్గా మీరు సొంతంగా ఉన్నారనుకోండి ఏదైనా వస్తువుని, అప్పుడు ఎటువంటి పరిస్థితి దాన్ని జాగ్రత్త పెట్టుకుంటాం. పెన్ అయినా కానీ ఒక కాఫీ అయినా కానీ ఏదైనా చాక్లెట్ అయినా కానీ ఏదైనా ఒక్కటి చేస్తాం జాగ్రత్తగా పెట్టుకుంటాం. అదే ఇప్పుడు ఇచ్చేటంటే ఒక్కొక్క బుక్ 100 రూపాయల కాస్ట్ మినిమం ఉంటుంది. 100 రూపాయల కాస్ట్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. వాటిని ఎంత ఉంచుకోవాలో అనేది మీకు వదిలేసడం కాదు, మేము కూడా అబ్జర్వ్ చేస్తాం. పుట్టలు వేసుకొని మంచిగా వేసుకొని పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఓకేనా? అదేవిధంగా మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని చక్కగా వినియోగించుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి కోరుతున్నాను. అయితే సార్ ఇటువంటి ప్రభుత్వం మనకు సహకారం చేస్తున్నది కాబట్టి దాంట్లో భాగంగానే గత సంవత్సరం మనము 10వ తరగతిలో 100% మనము ఉత్తీర్ణత సాధించడం జరిగింది. దాంట్లో భాగంగానే దసరా సిమ్రాన్ అనే అమ్మాయి 547 మార్కులతో మొదటగా రావడం జరిగింది. 500 పైన మనకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి రావడం జరిగింది. ఒకవేళ వారికి నా ట్రిపుల్ అప్లై చేసింటే కంపల్సరీగా ఒక 2 సీట్లు అయితే మనకు వచ్చేది. కాబట్టి మనము 10th పాస్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకోవాలని చెప్పి ఉండాలి. ఎందుకంటే వేరే చూసినప్పుడు ఇప్పుడు మంచి మార్కులు వచ్చి అప్లై చేసుకుని వాళ్ళ ట్రిపుల్ ఐటీని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనం ఏంటంటే అప్లై చేసుకోలేక మనం చెప్పుకోలేక పరిస్థితి ఉన్నది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనము ఏం చేయాలి, కంపల్సరీ ట్రిపుల్ ఐటీకి కూడా మనం అప్లై చేసుకుంటాం. అదేవిధంగా మనము సార్ చెప్పినట్టు మనము ఏం చేసామంటే సమ్మర్ లోపల మీ అందరికీ గర్ల్స్ వచ్చారు, బాయ్స్ వచ్చారు, అవునా కదా? మన గౌరవనీయ లాంటి ఎంఏఓ గారి ప్రోత్సాహంతో ఒక అడగగానే మనకు ఇక్కడ ఏది సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని మనకి ఇచ్చారు. అదొక 20 రోజుల పాటు మనము ఇక్కడ ఉపయోగించుకొని మనం దాని ఎన్రోల్మెంట్కి కూడా ఉపయోగపడ్డది. ఆ రోజు మాకు అనుకోకుండానే మనకు ఎన్రోల్మెంట్లో భాగంగా ఇప్పుడు ఎంతైనా సార్ ఒక 100 మంది దాకా మనకు పిల్లలు కొంచెం ఎక్కువ వచ్చారు సార్. కాబట్టి దీంట్లో ఒక్కడి కృషి అంటూ ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కృషి కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇది భోజనం పెట్టినానికి సార్కి మంచి పిల్లగాళ్ళు ఉన్నారు, మంచి చదువుతే మన ఇంటికి పిల్లగాళ్ళు పోయినప్పుడు అమ్మ నాన్నకి మంచిగా గౌరవం ఇవ్వాలా. పెద్దోళ్ళకి కానీ మనకంత పిల్లగాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా మంచిగా గౌరవం ఇవ్వాలా. సార్కి రాగానే మనం నమస్తే చేయాలా. ఎందుకంటే మనం మంచిగా పిల్లగాళ్ళకి మనం మాట చెప్తే సార్కి మనం ఇదేదని నేను చెప్తున్నా. ఈ పిల్లగాళ్ళు మంచిగా చదివి మంచిగా పేరు తీయాలా, మన అమ్మ నాన్నది పేరు తీయాలని నేను కోరుకుంటున్నా. ఇంకోటి ఏమంటే మీరు మంచిగా మార్క్స్ తెచ్చిన వాళ్ళకి అలుసుగా నేను ఒక ప్రోగ్రాం చేద్దామని నేను అనుకుంటున్నాను. సార్కి మంచిగా ఒక ప్రోగ్రాం చేసి మంచి మార్క్స్ తెచ్చినాకో ఈ పిల్లగాళ్ళు పోయి మంచి వేరే పిల్లగాళ్ళు మార్క్స్ తెస్తానని వార్త ఉన్నది. నేను ఒక మంచి ప్రోగ్రాం సార్కి ఒక పేరు ఇస్తాను. ఆ పేరు మీద మంచిగా ఒక ప్రోగ్రాం చేద్దాం. మీరు చదువుకులు మీరు అమ్మ నాన్న ఇంటికాడ ఉంటారు. ఇప్పుడు కూడా వచ్చినాక ఈ అమ్మ నాన్న ఏమి ఉంటారు. ఇది మంచిగా అమ్మ నాన్నకి ఇంత గౌరవం ఇస్తారు, వీళ్ళకి అంత గౌరవం ఇవ్వాలా. మంచిగా చదవాలా, మంచిగా చేయాలా. మన సార్లాగే
మరీ ఏదైనా అంత మాట్లాడద్దు, మంచిగా చదవాలా, ఎట్లా చెప్తున్నా అట్లా మాట వినాలా, మనతో సమస్య మంచిగా పేదలు. మనం ఏదైనా ఆలోచించుకొని ఉల్ట మాట్లాడినామనుకో బయట అదే మాట అలవాటు అవుతుంది. అది అలవాటు చేసుకుంటే మంచిగా చదువుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.